ప్రైజ్ లార్డ్. బాగున్నారా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25-26 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సైన్యములు తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇత్తును. ఈ సంవత్సరమంతా మీరు దేవుని స్తుతించులాగున గత సంవత్సరాలలో మీరు పోగొట్టుకున్న నష్టపోయినటువంటి సైన్యము తినివేసిన మీ సంవత్సరముల పంటను ప్రభువైన దేవుడు తిరిగి ఇస్తాను అంటున్నాడు. రైతులు వారు పండించిన పొలం పంటలు ఒకవేళ చీడపురుగు తినివేస్తే చాలా బాధ కలుగుతుంది. పచ్చగా ఎదిగినటువంటి మొక్కలు చేతికందిన టైంలో తినివేయబడ్డాయి. అది చాలా వేదనకరమైంది, దుఃఖకరమైంది. ఆ సంఘటన దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక నుండి మీరు దేవుని స్తుతించులాగున సైన్యములు తినివేసిన సంవత్సరాల పంటను నేను మరలా తిరిగి ఇస్తాను అన్నాడు. అంటే దీని అర్థము, మీ జీవితాలలో కొన్ని కోల్పోయారు. తెలుసో తెలియకో కొన్ని విషయాలలో దేవునికి దూరమై, వాక్యానికి దూరమై, ప్రార్థనకు దూరమై, విశ్వాసాన్ని వదిలి ఒకవేళ మీరు జీవించి ఉంటే ప్రభుకి ఈ విధంగా ప్రార్థన చేయండి. ప్రభువా, గత కాలంలో నేను నష్టపోయిన అనేక విషయాలలో తిరిగి రిస్టోర్ చేయగల శక్తిమంతుడైన నీ చేయి పట్టుకుని నేను నడుస్తా, నీ మార్గంలో జీవిస్తాను, నీ చిత్తం నెరవేరుస్తాను. ఈ సంవత్సరం అధిక కృప నాకు దయచేయి ప్రభువా. కృప నుండి కృపలోనికి నడిపించగల శక్తిమంతుడైన దేవునికి ప్రార్థించుకుని ముందుకు వెళ్తుండగా ఈ నూతన సంవత్సరంలో గత కాలంలో మీరు కోల్పోయిన అనేక విషయాలను రిస్టోర్ చేయగల దేవుని సహాయం మీకు, మీ కుటుంబానికి ప్రభు దయచేయునుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. యేసు రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. దేవుని హృదయానుసారుడైన రాజు, ఒక గొప్ప రాజు దావీదు. తన జీవితంలో అన్నీ కోల్పోతాడు. 1 సమూయేలు గ్రంథం 30వ వచనం 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. తన స్నేహితులందరూ కూడా రాళ్ళు తీసుకొని తను నమ్మిన వారు కూడా అతని మీద తిరగబడ్డారు. ఒంటరివాడిగా మిగిలిపోతాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితిలో అతను చేసిన పని ఏంటో తెలుసా? తన దేవుడైన యెహోవాను బట్టి తన్ను తాను ధైర్యపరుచుకున్నాడంట. దేవుడున్నాడులే అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.
ఈరోజు మీకు మీరే ధైర్యం చెప్పుకోండి. నా దేవుడున్నాడు, నా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. గత కాలంలో నేను కోల్పోయిన అనేక విషయాలు ఈ నూతన సంవత్సరంలో ప్రభు నా విశ్వాసం నూతనపరుస్తాడు. నేను నిరీక్షణ కలిగి ఉంటాను. ప్రార్థనలోనూ, భక్తిలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ ఎదిగి వర్ధిల్లే కృప దేవుడు దయచేస్తాడు నాకు. గత కాలం వల్లే కాకుండా నూతన సంవత్సరంలో ఇంకా నూతన విధానంలో ప్రభు నన్ను నడిపిస్తాడు. నన్నే కాదు, నా కుటుంబాన్ని, నా ఇంటి వారిని అనే ఒక నిరీక్షణ కలిగి ఉండండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. దైవ సేవకుడు డేఎల్ మోడీ ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అతని ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతైపోతుంది. పూర్తిగా కాలి బూడిదైపోతుండగా ఆ ఊరి వాళ్ళు, వీధిలో వాళ్ళు అందరూ చూస్తూ దేవుని సేవ అన్నాడు, దేవుని పరిచర్య అన్నాడు, గొప్ప సేవకుడు అని చెప్పుకున్నాడు. సువార్త పనికి వెళ్తున్నాడు. డేఎల్ మోడీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు మొత్తం దగదగా కాలిపోతుండగా చూసి అక్కడ నిలబడి ఉంటాడు. అతని వైపు చూసి, నీ దేవుడు నీ ఇంటిని కాపాడలేకపోయాడే అంటున్నప్పుడు అతను అంటాడు, భౌతిక లోకంలో ఏనాటికైనా కాలిపోయేవి కానీ నిత్యము నన్ను నడిపించేటువంటి దేవుని జీవవాక్యము నా హృదయంలో ఉంది. ఏది కాలిపోయినా విశ్వాసం కాలిపోలేదు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. ప్రభు నన్ను నడిపిస్తాడు. పోయిన ఇంటి గురించి నేను పాడట్లేదు. దీనికన్నా గొప్పగా దేవుడు నాకు ఇవ్వగలడు. నేను నమ్మిన దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు. నేను నష్టపోయిన దానికన్నా అధికంగా నన్ను దీవించి ఆశీర్వదించగల శక్తిమంతుడైన దేవుణ్ణి నేను నమ్మి ఉన్నానని స్తుతించి దేవుణ్ణి ఘనపరిస్తే వాళ్ళందరికీ మతిపోతుంది. ఇంత ఇల్లు కాలిపోయినా దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా అనట్లేదు. దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు కదా అనుకున్నారు. అన్నట్టుగానే దేవుడు అతన్ని ఎంతగా దీవించాడంటే ఎన్నో స్థలాలు, కొన్ని వందల ఎకరాలు దేవుడు అతనికి అనుగ్రహించాడు. షికాగో గవర్నమెంట్ ఈయనకి రెంట్ కడుతూ ఆ స్థలాన్ని వాడుకుంటోంది. అంటే గమనించండి, తన జీవితంలో నష్టపోయా అని చెప్పి దిగులు పడిపోలా, ఏదో కాలిపోయింది అని చెప్పి నిరుత్సాహపల్లా. నష్టపోయిన వాటి వైపు చూస్తూ దిగులు పడుతూ కూర్చోవద్దు. దేవుని వైపు చూస్తూ స్తుతిస్తూ ముందుకు సాగు. ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న మీ అందరి జీవితాలలో దేవుని వెలుగు ఉదయించి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నూతన విధానంలో నడిపించి బలపరచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం దైవజనమా. పరలోకమందున్న మా ప్రీతండ్రి, మీరు సెలవిచ్చిన రీతిగా ఇక నుండి మేము నిన్ను స్తుతించులాగున సైన్యములు తినివేసినటువంటి పంట సంవత్సరములను తిరిగి మరలా నువ్వు మాకు దయచేస్తా అన్నావు. అవును ప్రభువా, మా జీవితాలలో కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగల శక్తిమంతుడైన దేవుడవు నాయనా. నీకు సమస్తము సాధ్యమే. ఈ దినం ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రజలందరిలో నీ వెలుగు ఉదయించునుగాక. ఆమేన్. నీ సమాధానం దిగివచ్చునుగాక. వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి ఇళ్లల్లో నెమ్మదిని అనుగ్రహించండి. వారిని బలపరిచి వర్ధిల్ల చేయండి. ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపనైనా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, వారి బిడ్డలు వివాహాల కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేయుచున్న ప్రయత్నాలు ఫలించులాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభువా, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. నీ గాయపడిన హస్తమును చాపి వారికున్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి స్వస్థత నొందునుగాక. ఆమేన్. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో, ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మీ ఆలోచనలు, మీ చిత్తం మాలో నెరవేర్చండి. మీ కృపను ధారాళంగా దయచేయండి డాడీ. బలపరిచి వర్ధిల్ల చేయండి. రోగులను స్వస్థపరచండి. నష్టపోయిన వారిని ప్రభువా తిరిగి చేయగల శక్తిమంతుడవు నాయన. సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధినిస్తా అని వాగ్దానం చేశావు. కృంగిపోయిన వారిని లేవనెత్తుతా అని వాగ్దానం చేశావు. తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటా అన్నావు. తల్లి లేని వారికి తల్లిగా ఉంటా అని వాగ్దానం చేశావు డాడీ. సింగిల్గా, ఒంటరిగా ఉన్న వారికి నేను తోడై ఉన్నానని వాగ్దానం చేశావు. నిన్ను నమ్మిన వారికి కృపచూపు వాడవైన నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను.
వీరందరినీ బలపరచండి. విడువక ఎడబాయక మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోకండి. మీ ఫ్రెండ్స్, స్నేహితులకి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునా? నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.